ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ ఉదయకాలం కృపా వాగ్దానం వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. ప్రతిరోజు దేవుని వాగ్దానం కొరకు కనిపెడుతున్నారు కదా. దేవుని సన్నిధిలో శ్రద్ధతో ఆయన సేవించినట్లయితే, ఆయన మాటలు విని దాని ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో వారిని బహుగా దీవిస్తాడు దేవుడు ఈ దినాన్ని మనకిస్తున్న కృపా వాగ్దానాన్ని ధ్యానించుకుందామా? నిర్గమాకాండం 20వ అధ్యాయము 24వ వచనం. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. దేవునికి మహిమ కలుగును కాక. దేవాది దేవుని మనము ఆరాధించడానికి దేవుడు మనకు ఒక మందిరాన్ని ఇచ్చాడు. దేవుడు ఆ మందిరములో మనం అందరం శ్రద్ధతో, వినయంతో, విధేయతతో, హృదయపూర్వకంగా ఆరాధన చేస్తే, ఆయన నామాన్ని హెచ్చిస్తే, దేవుడు అంటున్నాడు ఈ దినాన్ని, ఇగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఆయన్ను శ్రద్ధగా వెదిగితే, ఆయన నామాన్ని నిజంగా ఒప్పుకుంటే, ఆయన నామాన్ని ఒప్పుకొని ఆయన నామాన్ని ఘనపరిచి నిజంగా హృదయపూర్వకంగా ఆయన చేసిన మేలులు, ఆయన చూపిన ప్రేమ, ఆయన మన కొరకు చేసిన శిల్వయాగం, యజ్ఞయాగం, ఇవన్నీ కూడా మనం తలపోసుకుంటూ మనం హృదయానుసారంగా దేవుని ఆరాధన చేసినట్లయితే, దేవుడు చూడండి, దేవుణ్ణి ఆరాధన చేసినటువంటి దావీదును ఈ విధంగా చెప్పాడు దేవుడు, దావీదు నా హృదయానుసారి. నిజంగా దేవుడు దావీదు హృదయాన్ని ఎంతగా ఆయన ఆరాధించే పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని ఎంత శ్రద్ధగా దావీదు కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదేనాని నిన్ను గురించి, నన్ను గురించి ఆయన శ్రద్ధగా ఆయన మన కొరకు సాక్ష్యం చెప్పాలని అంటే మనం ఏం చేయాలంటే ఆయన నామాన్ని తప్పనిసరిగా అంగీకరించాలి. ఆయన చేసినటువంటి మేలును మనం అనేక మందికి చాటేవారంగా ఉండాలి. అంతేకాదు ఆయన్ని శ్రద్ధగా ఆరాధించేవారుగా ఉన్నట్లయితే దేవాది దేవుడు మనల్ని నిశ్చయంగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తుంది. ఇప్పటికే ఆయన ఆశీర్వాదాలు మనం ఎన్నో పొందుకుంటూ ఉన్నాం కదా. దేవుడు నిజంగా ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన పిల్లలమైన మనము గొప్పవారుగా ఉండాలని, మనమందరం కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించాలని, ఆయన్ని మాత్రమే సేవించాలని, ఆయన నామాన్ని ప్రతి స్థలంలోనూ ఉచ్చాటన చేస్తూ ఆయన గొప్ప చేయాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. ఆ విధంగా మనం చేసినట్లయితే దేవుడు నిశ్చయంగా నిన్ను, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. ఇంకా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోకుండా, ఇంకా దేవుని సరైన రీతిలో వెంబడించకుండా, దేవుని సరైన రీతిలో ఘనపరచుకుంటా ఇంకా వెనుకాడుతున్నావేమో. ఒకవేళ నీ చింతలను బట్టి, నీ బాధలను బట్టి, నీకున్న సమస్యలను బట్టి సరైన రీతిలో దేవుని అంగీకరించలేకపోతున్నామేమో. దేవుడు మరొకసారి ఈ దినాన్ని నీకు గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఇదిగో నా నామాన్ని ఘనముగా అంగీకరిస్తే, నా బలిపీఠాన్ని చేరి నీవు ఆరాధన చేస్తే నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను. ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నావా? ఇదిగో ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, ప్రేమస్వరూపుడా, నీ ఆశీర్వాదాన్ని మాకు ఇవ్వడానికి ప్రభా నీవెంతగానో మా ఎడల కృప చూపుతున్నావు తండ్రి. ఇదిగో నీ నామాన్ని జ్ఞాపకార్థంగా ప్రతి స్థలములోనూ అయ్యా నాయన నిన్ను స్తుతిస్తే తప్పకుండా నీవు వచ్చి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నావు. ఇదిగో నీ పరిశుద్ధ స్థలంలో, నీ పరిశుద్ధ మందిరంలో ఎంతమంది బిడ్డలు ప్రభు వచ్చి ఆరాధన చేస్తున్నారో, నీ నామాన్ని అంగీకరిస్తున్నారు, నేను కనపరుస్తున్నారు. అయ్యా బిడ్డలందరికీ కూడా నిశ్చయంగా ఈ స్థలాన్ని సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని కలగజేసి, వారి కుటుంబాల్లో ఇంకా ఏమి లోట్లు ఉన్నాయో లోట్లన్నీ తీర్చి బహుగా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.